గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఏపీపీఎస్సి సంబంధించి మనం చెప్పుకున్నాం కదా, జనరల్ స్టడీస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఈ జనరల్ స్టడీస్ అనేది చూస్తే గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్లస్ ఎన్ని ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్ అన్నిటి కూడా కామన్గా ఉంటుంది. సో 1 by 1 అనేది వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం జనరల్ స్టడీస్లో పార్ట్గా మనకి ఏంటంటే ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆల్ దీస్ రైట్. కాబట్టి ఒక్కొక్కటి నేను 1 by 1 అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరికి అనుకూలంగా ఉండే విధంగా టెర్మినాలజీ అనేది యూజ్ చేస్తానండి. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్కైనా సరే చూస్తే ఎనీ ఏపీపీఎస్ ఎగ్జామ్కి ఇండియన్ జియోగ్రఫీ అనేది కామన్ కదా. అయితే ఇండియన్ జియోగ్రఫీ అన్ని ఏపీపీఎస్ ఎగ్జామ్స్ ఉంటుంది, బట్ గ్రూప్ 1 మాత్రం వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీ అనేది చూస్తే గ్రూప్ 1 తప్ప దీనికి ఉండదు. కాబట్టి గ్రూప్ 1 వెళ్ళే వాళ్ళకి వరల్డ్ జియోగ్రఫీ సపరేట్గా క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఆ క్లాసెస్ తీసుకునేటప్పుడు చూస్తే యాప్ అనేది మనకి సిద్ధి స్టడీ సర్కిల్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంది. ఆ ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు గ్రూప్ 1కి ఒక పాస్వర్డ్ ఇస్తాను నేను. ఆ పాస్వర్డ్ ప్రకారం గ్రూప్ 1, పాస్వర్డ్ ప్రకారం గ్రూప్ 2కి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను. దేనికి ఆ పాస్వర్డ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని వెళ్దరుగానే అంతవరకు వీడియోస్ అనేవి వినండి సరే ఇంకా రైట్. సో మనం చూస్తే ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏది అవసరం అదే చెప్తానండి. అన్నెసెసరీ మ్యాటర్ అంతా డంప్ చేయను ఇంకా. ఎందుకంటే సో నేను ఒక 20 years నుంచి ఇదే టీచింగ్ లైన్లో ఉన్నాను కాబట్టి అన్ని ఎగ్జామినేషన్స్ ఎలా పేపర్ ఇస్తున్నాడో అర్థమవుతుంది. కాబట్టి టు ది పాయింట్ ఎగ్జామ్కి ఏది ఉపయోగపడుతుందో అంతవరకు చెప్తాను. అన్నెసెసరీ మ్యాటర్ కట్ చేస్తాను. అంటే రిమైనింగ్ మ్యాటర్ అంతా మీ బుక్స్లో కనిపించవచ్చు ఒక మాస్టర్ ఇది వదిలేసారని అనకూడదు. సో అది మీరు కోపప్ చేసి చదువుకుంటూ పోవాలి. ఉన్నది ఏంటంతా చెప్తా పోతే వీడియో లెంత్ అనేది మనకి పెరిగిపోతుంది రైట్. సో రైట్ మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ. ఈ ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి సాధారణంగా ఈ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం చూద్దాం. అయితే ఇండియన్ జియోగ్రఫీ నేను ఎలా మొత్తం చేసుకుందాం ఒకసారి చూద్దాం. ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి డివిజన్ చూద్దాం ఒకసారి. ఇండియన్ జియోగ్రఫీని సో ముందు ఏంటంటే ఇండియా యొక్క ముందు క్లైమేట్ చూద్దాం ఒకసారి. క్లైమేట్, దాని తర్వాత ఇండియా యొక్క ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియా యొక్క ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియా యొక్క ఫిజికల్ జియోగ్రఫీ, ఆ తర్వాత ఇండియా యొక్క కమర్షియల్ జియోగ్రఫీ, ఇండియా యొక్క కమర్షియల్ జియోగ్రఫీ అంటే వాణిజ్య భూగోళ శాస్త్రం. సో ఈ క్లైమేట్లో చూస్తే మనకి భారతదేశం శీతోష్ణ స్థితి అని చెప్తాం అనమాట. ఈ శీతోష్ణ స్థితిలో మనకి ఏంటి వస్తాయండి, ఒక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత కానీ, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం కానీ, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మేఘాలు, ఋతుపవనాలు, పవనాలు అన్నీ కూడా మనకి సో ఈ క్లైమేట్ టాపిక్లో డీల్ చేస్తాం. అదే ఫిజికల్ జియోగ్రఫీలో ఏం డీల్ చేస్తామండి, సో ద ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా, భౌగోళిక అమెరికా, ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా భౌగోళిక అమెరికా, భారతదేశంలో ప్లాట్యూస్, ప్లెయిన్స్ అండ్ చూస్తాం, మౌంటైన్స్ అంటే భారతదేశంలో పర్వతాలు, భారతదేశంలో నదులు, భారతదేశంలో చూస్తే ఈ యొక్క మైదానాలు ఇవన్నీ కూడా సాయిల్స్ వరకు మనకి ఫిజికల్ జియోగ్రఫీలో వస్తుంది. అలాగే కమర్షియల్ జియోగ్రఫీకి వచ్చేసరికి మనకి ఏంటంటే భారతదేశం పరిశ్రమలు, ఓకే, అటవీ వనరులు, అలాగే రవాణా, ఈ వ్యవసాయం ఇవన్నీ కూడా వాణిజ్య భూగోళ శాస్త్రంలో మనకి చెప్పుకుంటాం మనం చూస్తే. కాబట్టి ఏ టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ కింద సబ్ ఐటమ్స్ ఏంటంటే వస్తాయండి రాస్తాను. ఇక్కడ అంతా రాసుకొని కూర్చుంటే వీడియో లెంగ్త్ అనేది పెరుగుతుంది, దట్ ఈస్ యూజ్లెస్ రైట్. కాబట్టి ఇప్పుడు నేను భారతదేశం యొక్క క్లైమేట్ కోసం స్టార్ట్ చేస్తున్నానండి. క్లైమేట్ ఏంటో ఫిజికల్ జియోగ్రఫీకి వెళ్తాను రైట్. క్లైమేట్కి వచ్చేసరికి మనకి క్లైమేట్ అంటే ఏంటి ఒక చూస్తే వెదర్ రిపోర్ట్ అంటే తెలుసుకోవాలండి. వెదర్ అంటే వాతావరణం. వాతావరణం అంటే అర్థం ఏంటండి, సో వాతావరణం అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము, హీట్ వేవ్స్, వడగాల్పులు, స్నో, ఫాగ్ ఇవన్నింటినీ కలిపి మనం వాతావరణం అని చెప్తాం. వాతావరణం చూస్తే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు చెప్తాయి ఈ కండిషన్స్ అన్నీ కూడా. దాన్ని వాతావరణం లేదా వెదర్ రిపోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. వెదర్ రిపోర్ట్ అని చెప్తాం.
ఇలాంటి వాతావరణాన్ని కలిపి ఒక 25-35 సంవత్సరాలు చెప్పామనుకోండి, దాన్ని క్లైమేట్ అని చెప్తాం. అంటే చూడండి, వెదర్ అంటే అర్థం ఏంటంటే, సో ఇది షార్ట్ రన్ ఫినామినా, సారీ, ఇట్ ఈస్ అ షార్ట్ రన్ ఫినామినా, వేరేస్ క్లైమేట్ ఏంటంటే లాంగ్ రన్ ఫినామినా. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకి అందుకే టీవీలో చూస్తే ఏంటంటే ఇస్ ఎ వెదర్ రిపోర్ట్, వాతావరణ నివేదిక అంటారు తప్ప కానీ శీతోష్ణ నివేదిక అంటారు కదా. కాబట్టి క్లైమేట్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్ని మనం క్లైమేట్ అని చెప్తాం. అయితే ఈ క్లైమేట్కి వచ్చేసరికి మనం ఏంటి చూద్దాం. ఈ క్లైమేట్లో చూస్తే మనకి సో వెదర్ రిపోర్ట్, ఈ వెదర్ గురించి మనం స్టడీ చేసే సైన్స్ని మెటీరియరాలజీ అని చెప్తామండి. రైట్, మెటీరియరాలజీ, ద స్టడీ ఆఫ్ వెదర్ ఇస్ కాల్డ్ మెటీరియరాలజీ. కాబట్టి మెటీరియల్స్ అంటే వాతావరణం నుంచి అధ్యయనం చేసేస్తామని మెటీరియరాలజీ. కాబట్టి మెటీరియరాలజీ చూస్తే మనకి సాధారణంగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ఒక మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మన భారతదేశం యొక్క మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్తామండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటే IMD. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ ఉందండి? పూణే, పూణే. అదే వరల్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి? జెనీవా, జెనీవా అని చెప్తాం, రైట్, జెనీవా. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ యొక్క శీతోష్ణ స్థితిలో మన అంశాలు ఏంటి, ఈ శీతోష్ణ స్థితిలో మనం చూస్తే ఉన్నటువంటి అంశాలు, ఈ శీతోష్ణ స్థితిలో ఉన్న అంశాలు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, ఒక ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం రైన్ఫాల్, ఒక ప్రాంతంలో వీచేటువంటి పవనాలు అంటే విండ్స్, ఒక ప్రాంతంలో వేచేటువంటి ఏర్పడినటువంటి క్లౌడ్స్, మేఘాలు. సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఇందులో శీతోష్ణలో భాగంగా మనం చెప్తాం. చాలా ఉన్నాయి, ఫాగు, మిస్ట్, హెయిలు అంటే పొగమంచు, వడగళ్ళు, ఇవన్నీ చెప్తాం కదా. దానికోసం మనం వీటి రాదు. కాబట్టి ఇక్కడ శీతోష్ణ స్థితిలో భారతదేశంకి వచ్చేసరికి ఈ కండిషన్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ కండిషన్స్లో మనం ఏంటంటే ఫస్ట్ ఉష్ణోగ్రత కోసం మాట్లాడదామండి. ఫస్ట్ ఉష్ణోగ్రత, శీతోష్ణ స్థితిలో ఈ ఉష్ణోగ్రత కోసం మనం మాట్లాడదాం. ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ అండి. ఈ టెంపరేచర్ అనేది సాధారణంగా చూసే సాధారణంగా మనకి ఏంటి అంటే ఉష్ణోగ్రత అంటే ఏంటి, ఉష్ణం అంటే ఏంటి అంటే ఉష్ణం అంటే ఎప్పుడు వేడిగా ఉంటే ఉష్ణోగ్రత అంటే అది చల్లగా ఉన్న ఉష్ణోగ్రత, వేడిగా ఉన్న ఉష్ణోగ్రత. వెదర్ ఇట్ ఈస్ కూలర్ ఆర్ హాటర్, రైట్. ఎందుకంటే ప్లస్లో ఉంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది, మైనస్లో కూడా చల్లగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ -40 డ్రాస్ సెక్టర్లో, కాబట్టి అది టెంపరేచరే. కాబట్టి టెంపరేచర్ అనేది చూస్తే వెదర్ ఇట్ ఈస్ హాటర్ ఆర్ కూలర్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. అయితే టెంపరేచర్ మనం చదివేటప్పుడు దీన్ని 3 రకాలుగా మనం చూద్దామండి. ఒకసారి టెంపరేచర్ని ఎట్లాగంటే, ఒకటి సో ఉష్ణోగ్రత చూస్తే మనం దీన్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు చూడండి. సో వాతావరణంలో ఉష్ణోగ్రత, వాతావరణం అంటే ద టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్. ద టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్ కోసం మనం స్టడీ చేసే దాన్ని జియోగ్రఫికల్ కండిషన్స్ మనం స్టడీ చేసినట్టుగా. అలాగే పారిశ్రామిక ఉష్ణోగ్రతలు, ఇండస్ట్రియల్ టెంపరేచర్ గురించి అయితే ఫిజిక్స్ కోసం చదివినట్టు లెక్క. అలాగే మనిషి శరీర ఉష్ణోగ్రతలు, హ్యూమన్ బాడీ టెంపరేచర్ కోసం మాట్లాడితే బయాలజీ కోసం మాట్లాడినట్టు లెక్క. సో ఇవన్నీ కూడా ఒకేసారి మనం మాట్లాడేద్దాం, ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్ ఏరియాసే కదా. ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ టైం వీటిలో వచ్చాయి. కావచ్చు ప్రీవియస్ పేపర్స్లో మీరు
చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత చూద్దామనండి. వాతావరణంలో చూస్తే ఉష్ణోగ్రత అనేది మనకి సాధారణంగా సో చూస్తే రెండు రకాలుగా ఉంటుంది. ఒకసారి గరిష్టంగా ఉంటుంది కదా, మ్యాక్సిమం ఉంటుంది, మినిమం ఉంటుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది సో మ్యాక్సిమం ఉంటుంది, మినిమం ఉంటుంది. అయితే వాతావరణంలో మ్యాక్సిమం టెంపరేచర్ మనకి సమ్మర్లో కదా రికార్డ్ అవుతుంది. వాతావరణంలో మ్యాక్సిమం టెంపరేచర్ అనేది చూస్తే మనకి వేసవికాలంలో నమోదయ్యేటప్పుడు ఎంత అండి, 3 PM to 4 PM మధ్యలో రికార్డ్ అవుతుంది. మ్యాక్సిమం టెంపరేచర్ అనేది చూస్తే 3 PM to 4 PM. అలాగే మినిమం టెంపరేచర్ 4 AM ఎర్లీ. ఓకే, ద డాన్ ఆఫ్ ది డే. డాన్ మీన్స్ బిఫోర్ సన్ రైజింగ్ అనమాట, దాన్ని డాన్ అని చెప్తాం. సో ఇది డాన్ ఆఫ్ ది డే చూస్తే 4 AM. కాబట్టి ఇక్కడ మనకి ఒక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతని, ఒక ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతని మెజర్ చేయడానికి దేన్ని వాడతామండి, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని వాడతాం. 6 మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. 6 అనేవాడు ఇన్వెంట్ చేశారు కాబట్టి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము అని చెప్తామండి. చూడండి, ఇక్కడ తెలుగులో రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడతాను, ఇంగ్లీష్లో రాయను. ఇంగ్లీష్ వర్డ్ రాసేటప్పుడు తెలుగులో మాట్లాడతాను. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఇక భారతదేశంకి వచ్చేసరికి టెంపరేచర్ ఇంతవరకు ఒక గరిష్ట ఉష్ణోగ్రత భారతదేశం ఎంత నమోదైంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. భారతదేశం ఇంతవరకు హైయెస్ట్ టెంపరేచర్ ఎంత నమోదైందంటే 50 డిగ్రీలు. 50 డిగ్రీలు ఎక్కడ నమోదైందంటే రాజస్థాన్లో జైసల్మీర్ దగ్గర ఉన్నటువంటి బార్మర్ వ్యాలీ, the highest temperature was recorded. Okay, is బార్మర్ వ్యాలీ. చూడండి, జైసల్మీర్ అంటారు. జైసల్మీర్ దగ్గర పాయింట్కి వెళ్ళిపోవాలి మనం చూస్తే, రైట్. ఆ పాయింట్లో చూస్తే మనకి అదనమాట, రైట్. అయితే ఈ బార్మర్ వ్యాలీకి వచ్చేసరికి హైయెస్ట్ టెంపరేచర్ ఏదైనా నమోదైంది. మరి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత నమోదైంది, సో చూస్తే కనిష్ట ఉష్ణోగ్రత చూస్తే -40 డిగ్రీస్ నమోదైందండి. ఈ -40 డిగ్రీ ఎక్కడండి, డ్రాస్ సెక్టర్. ఈ డ్రాస్ సెక్టర్లో చూస్తే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉందండి. డ్రాస్ సెక్టర్ అనేది -40 డిగ్రీలు అనేది మనకి నమోదవడం జరిగింది. చూస్తే -40 డిగ్రీలు నమోదైంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి వాతావరణంలో ఉష్ణోగ్రతలు అనేవి ఇది. అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు ఏంటి, వాతావరణంలో ప్రభావితం చేసే అంశాలు ఏంటండి, ఒకటి నెంబర్ 1 ఈజ్ మీరు వాతావరణంలో ప్రభావిత అంశాలు అనేది 2 రకాలుగా మాట్లాడుకోవచ్చు అండి బ్రాడ్ క్లాసిఫికేషన్లో. ఒకటి కాంటినెంటల్ ఇన్ఫ్లుయెన్సర్ క్లైమేట్. ఖండ ప్రభావిత శీతోష్ణ స్థితి. కాంటినెంటల్ ఇన్ఫ్లుయెన్సర్ క్లైమేట్ అంటే అర్థం ఏంటంటే చుట్టూ నీరు ఉండదండి, చుట్టూ సముద్రాలు కానీ లేకపోతే దాన్ని కాంటినెంటల్ ఇన్ఫ్లుయెన్సర్ క్లైమేట్. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం తీసుకోండి. సో సెంట్రల్ ఇండియా కానీ, నార్త్ ఇండియా కానీ, ఇవన్నీ రకాలైనటువంటి ప్రాంతాల్లో ఏ క్లైమేట్ ఉంటుందండి, ఖండ ప్రభావిత శీతోష్ణ స్థితి, కాంటినెంటల్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్. సపోజ్ హైదరాబాద్ ఉంది, కాంటినెంటల్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్. ఢిల్లీ ఇవన్నీ ఉన్నాయి, కాంటినెంటల్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్. అంటే సముద్రంతో టచ్ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రతని ఖండ ప్రభావిత శీతోష్ణ స్థితి అని చెప్తామండి. అలాగే రెండోది ఏంటంటే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. సముద్ర ప్రభావిత మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్సర్ క్లైమేట్ అని చెప్తామండి వాతావరణంలో చూస్తే ఇలాగా. కాబట్టి భారతదేశంలో చూస్తే మనకి విండ్స్ అనే టాపిక్ ఉంది కదా, ఈ విండ్స్ అనే టాపిక్లో ఇది మీకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను. అందుకే చూడండి ఒకసారి, ఖండ ప్రభావిత శీతోష్ణ స్థితిలో ఎలా ఉంటుందండి ఉష్ణోగ్రత, పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. అదే సముద్రం ఎందుకు కారణం ఏంటంటే సపోజ్ ఢిల్లీ తీసుకోండి పగలు, లేకపోతే హైదరాబాద్ తీసుకోండి పగలు ఉష్ణోగ్రత సమ్మర్లో పెరిగిపోతుంది, రాత్రి తగ్గుతుంది. కారణం ఏంటంటే భూమి వేగంగా కూల్ అయిపోతుంది. ఆ వాతావరణంలో వాటర్ మాలిక్యూల్స్ ఉండవు. వాటర్ మాలిక్యూల్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది హోల్డ్ చేసుకుని ఉండదు. అదే విశాఖపట్నం తీసుకోండి, ఇస్ ఏ మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్సర్ క్లైమేట్. సో వాతావరణం నీటి బాగా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మరి ఉష్ణోగ్రత పెరిగిపోదు, మరి ఉష్ణోగ్రత తగ్గిపోదు, మోడరేట్గా ఉంటుంది అనమాట చూస్తే.
ఇది వాతావరణానికి వచ్చేసరికి ఉన్నటువంటిది. అయితే ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది మనం చూస్తే 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మనకు జరుగుతుంది. ఇది చూస్తే అలాగే పారిశ్రామిక ఉష్ణోగ్రతలు చూద్దామండి. పారిశ్రామిక ఉష్ణోగ్రతల్ని ఏమని చెప్తామండి? హైయెస్ట్ టెంపరేచర్స్ అని చెప్పొచ్చు, అది ఇండస్ట్రియల్ టెంపరేచర్స్ అని చెప్పొచ్చు. పరిశ్రమల్లో ఐరన్ మెల్ట్ అవుతుంది అనుకోండి, సో వందల డిగ్రీ సెంటిగ్రేడ్ జనరేట్ అవుతుంది కదా, అందుకే దాన్ని పారిశ్రామిక ఉష్ణోగ్రతని టూ ట్రాన్స్లేషన్ ఇండస్ట్రియల్ టెంపరేచర్, దాన్ని హైయెస్ట్ టెంపరేచర్స్ అని చెప్తామండి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్నలు అనేది రావటం జరిగింది. ఇండస్ట్రియల్ టెంపరేచర్స్ని మనం ఎలా మెజర్ చేస్తాము? ఇండస్ట్రియల్ టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తామంటే పైరోమీటర్ అండి. రైట్, పైరోమీటర్ అంటే ద హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డెడ్ బై పైరోమీటర్. అత్యధిక ఉష్ణోగ్రతని మనం అలా మెజర్ చేస్తామని చూస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ ఏమి ఇచ్చాడండి? ఏపీఎస్సీలో ద పైరోమీటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, ఇది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే ఉష్ణోగ్రత బదిలీ పద్ధతులు ఉన్నాయి కదా, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అనేది చూస్తే ఫిజిక్స్లో మనం మాట్లాడదాం. అది కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్లో చూస్తే ఇది రేడియేషన్ ప్రాసెస్లో ఉందండి. అంటే ద పైరోమీటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఉష్ణ వికిరణము. ఉష్ణ వికిరణం అంటే రేడియేషన్ ప్రాసెస్. అంటే సాధారణంగా డైరెక్ట్ ఇన్ కాంటాక్ట్ టచ్ కాకుండా సో మనం ఆ ఉష్ణోగ్రత యొక్క రేడియేషన్ ఆధారంగా మనం ఏంటంటే ఇక్కడ మనం చెప్పడం జరుగుతుందని చూస్తే దాని రెండోది ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ యొక్క టెంపరేచర్కి వచ్చేసరికి సన్స్ అట్మాస్ఫియర్లో ఉన్న ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారని అడిగాడు. ఒకసారి అడిగారు. దాన్ని ఆప్టికల్ పైరోమీటర్. సో ఆప్టికల్ పైరోమీటర్ అని చెప్తామండి. ఆప్టికల్ పైరోమీటర్ కాబట్టి సన్స్ అట్మాస్ఫియర్లో చూస్తే ఆప్టికల్ పైరోమీటర్. ఇప్పుడు వాతావరణంలో గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత ఉంది కదా, అలాగే పరిశ్రమల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత అనేవి మనకు ఉంటాయి. ఈ వాతావరణంలో గరిష్ట ఉష్ణోగ్రతను మనం మెజర్ చేయడానికే ఈ పైరోమీటర్ వాడతామండి. మరి పరిశ్రమలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కదా, అల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి కదా. ఎందుకంటే సపోజ్ మనకి ఎనిమల్స్లో బుల్సమన్ స్టోర్ చేసేటప్పుడు మైనస్లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే మైనస్లో టెంపరేచర్ ఉండేటప్పుడు ఏదైనా సరే పాడకుండా ఉంటుంది కాబట్టి దిస్ కాల్డ్ యాజ్ క్రయో ప్రిజర్వేషన్ అని మనం చెప్తాం. క్రయో ప్రిజర్వేషన్. కాబట్టి అత్యల్ప ఉష్ణోగ్రతల గురించి పరిశ్రమలో చూస్తే అత్యల్ప ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి. చూస్తే అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల గురించి అధ్యయనం చేసే ఈ శాస్త్రాన్ని ఏమని చెప్తామండి? సో క్రయోజెనిక్స్ మీన్స్ ద స్టడీ at low temperatures. The study and phenomenon at low temperatures is called as cryogenics. కాబట్టి ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల గురించి మనం స్టడీ చేసే సైన్స్ని క్రయోజెనిక్స్ అంటాం కదా. మరి దీనికి ఏ ఇన్స్ట్రుమెంట్ మనం మెజర్ చేస్తామండి? దట్స్ కాల్డ్ క్రయోమీటర్తో మనకి మెజర్ చేయడం జరుగుతుంది. చూడండి, క్రయోజెనిక్స్ అనే సైన్స్ అనేది మనకి ఎక్కడంటే సాధారణ ఫిజిక్స్లో హై ఎనర్జీ ఫిజిక్స్ అని ఉంటుంది. హై ఎనర్జీ ఫిజిక్స్లో మనకి ఈ క్రయోజెనిక్స్ అనేది మనం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈరోజు మన జిఎస్ఎల్వి శాటిలైట్స్ మనం పంపించాలనుకోండి, సో ఏదైనా ఒక శాటిలైట్ని 36,000 కిలోమీటర్స్ హైట్లో మనం ప్రవేశపెట్టాలనుకోండి, 36,000 కిలోమీటర్స్ హైట్లో ప్రవేశపెట్టాలని దేన్ని వాడతామండి? జిఎస్ఎల్వి వెహికల్ వాడతామండి. జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మనం వాడతాం. జియో సింక్రనస్ అవ్వచ్చు, జియో స్టేషనరీ. జియో స్టేషనరీ అంటే ఏంటంటే ఇది భూమి కదా, భూమికి ఈక్వేటర్ చుట్టూ తిరుగుతుంది. దట్స్ కాల్డ్ జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్తాం. మరి జియో సింక్రనస్ అంటే ఏంటి? క్రాస్ యాంగిల్ తిరుగుతుంది. రైట్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సింక్ అయితే ఏంటి, స్టేషనరీ అయితే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడదాం ఒకసారి. కాబట్టి ఏదైనా సరే 36,000 కిలోమీటర్స్ హైట్లో మనం ప్రవేశపెట్టేటప్పుడు చూస్తే మనకి ఈ యొక్క జిఎస్ఎల్విలో మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. ఈ రాకెట్లో చూస్తే ఇది వెహికల్, ఇది రైట్, ఇది శాటిలైట్ అండి, ఇది దీని మోసుకు వెళ్ళే వెహికల్, ఇది వాహనం. ఈ వాహనంలో చూస్తే 3వ స్టేజ్ ఉంది కదా, ఈ 3వ స్టేజ్లోనే మనకి క్రయోజెనిక్ అనేది వాడతారండి. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ వాడాలంటే హై థ్రస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ అక్కడ కదా
నెక్స్ట్ మనకి శరీర ఉష్ణోగ్రతలు చూద్దామండి. ఈ శరీర ఉష్ణోగ్రతకు వచ్చేసరికి మానవ శరీర ఉష్ణోగ్రతలు అనేవి చూస్తే కనిష్టం ఏమి ఉండదండి. కనిష్టం ఉన్నదంటే పోయేది లెక్క, రైట్? కాబట్టి కనిష్టం ఏమి ఉండదు. అంటే శరీర ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటే దట్ ఈస్ ఏ ఇండికేషన్ ఆఫ్ మనకి, అందుకే బాడీ చనిపోయిన తర్వాత బాడీ చల్లగా అయిపోతుంది అన్నమాట. చూస్తే టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు చూద్దాం ఒకసారి. ఈ టెంపరేచర్కి వచ్చేసరికి సాధారణంగా మీకు హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది చూస్తే సెంటిగ్రేడ్ మరియు ఫారెన్హీట్ 2 స్కేల్స్ ఉంటాయి కదా. ఇక్కడ సెంటిగ్రేడ్ ఎంత అండి? 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఫారెన్హీట్ 98.4. దట్ ఈస్ ఎవ్రీబడీస్ నాలెడ్జ్. సో 37 అని ఇస్తున్నాడండి, అది పెట్టకూడదు ఆన్సర్లో. 36.9. అయితే ఈ డానియల్ ఫారెన్హీట్ అనేవాడు దీన్ని కనుక్కున్నాడు. ఆండ్రూ సెల్సియస్ అనేవాడు దీన్ని కనుక్కున్నాడు. కాబట్టి వాళ్ళ పేరుతో సెంటిగ్రేడ్ స్కేల్ అని ఫారెన్హీట్ స్కేల్ అని పెట్టేశాం. ఈ స్కేల్ బేస్ ఏంటి తెలుసండి? ఈ సెంటిగ్రేడ్ స్కేల్కి ఫారెన్హీట్ స్కేల్కి బేస్ ఏంటంటే వాటర్ అండి. వాటర్ని ఆధారంగా స్కేల్ డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, వాటర్ తీసుకోండి. వాటరు ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం, గడ్డగట్టేది. సో బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. ఈ వాటర్ చూస్తే మన ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అండి? 0 డిగ్రీ కదా. మరి బాయిలింగ్ పాయింట్ ఎంత అండి? 100 డిగ్రీలు. కాబట్టి ఈ యొక్క వాటర్ చూస్తే సెంటిగ్రేడ్ స్కేల్ ఎంత చేశారు వీడు? సో 100 డిగ్రీలు డిఫరెన్స్ ఉంది కదా, 0 నుంచి 100. కాబట్టి సెంటిగ్రేడ్ స్కేల్ వాడు ఏంటంటే 100 డిగ్రీ 100 డివిజన్ చేశాడు. అలాగే ఫారెన్హీట్ వాడు ఏం చేశాడంటే ఇక్కడ 0 తీసుకుంటాడు కదా, వీడు 32 నుంచి తీసుకుంటాడు. ఇక్కడ హైయెస్ట్ ఎంత అంటే 212. అంటే ఏంటి? లోయర్ ఫిక్సింగ్ పాయింట్, అప్పర్ ఫిక్సింగ్ పాయింట్. సో ఎన్ని డివిజన్ అండి ఇక్కడ? 180 డివిజన్స్. మరి కరస్పాండింగ్ 0 to కరస్పాండింగ్ 32 కాబట్టి 32 తీసేయండి. తీసివేసిస్తే ఎన్ని డివిజన్స్ చేశారండి? ఇది 180 డివిజన్స్ కదా. 0 కట్ చేసేయండి. 2 5 10, 2 9 18, 5 అక్కడ తీసుకోండి. C = 5/9 ఇంటూ F-32. ఇది మీకు ఏంటంటే కన్వర్షన్ అన్నమాట. చూస్తే అది మీకు అవసరం లేదు, నేను చెబుతుంది అంతే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ సెంటిగ్రేడ్ స్కేల్ ఫారెన్హీట్ స్కేల్ అనేది మన సాధారణంగా ఎక్కడ సమానం అవుతుంది? సో సెంటిగ్రేడ్ స్కేల్ ఫారెన్హీట్ స్కేల్ వస్తే మనకి -40 డిగ్రీ దగ్గర సమానం అవుతుంది. -40 డిగ్రీ దగ్గర చూస్తే సమానం అవుతుంది. దాని డెరివేషన్ ఉంది, ఆన్సర్ వేస్ట్, అది గుర్తుంచుకోండి రెండు కూడా. అయితే ఇప్పుడు మన శరీర ఉష్ణోగ్రతకు వచ్చేసరికి మనం నీ బాడీకి టెంపరేచర్ వచ్చిందా లేదా అని ఎలా కొలుస్తామండి? థర్మోమీటర్తో. ఏ థర్మోమీటర్ అంటే క్లినికల్ థర్మోమీటర్తో మనకి కొలుస్తామన్నమాట. క్లినికల్ థర్మోమీటర్ని ఎందుకు మనం వాడాలంటే, అందులో ఉన్న మెర్క్యూరీకి ఉన్న ఇంపార్టెన్స్. ఆ మెర్క్యూరీ ఏంటంటే తనకు తాను పట్టి ఉంచుకునే ఉష్ణోగ్రత, లేటెంట్ హీట్ అని చెప్తా, స్పెసిఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ టెంపరేచర్ వచ్చినా సరే ఎక్స్పెండ్ అయిపోతుంది. రెండోది ఏంటంటే దట్ ఈస్ డజంట్ అడ్హెర్ టు ద వాల్స్. ట్యూబ్లో వాల్స్ కదా అంటుకోదండి, అంటుకోకుండా ఉంటుంది కదా. సో ఇట్స్ ఎ వెరీ క్లియర్, ట్రాన్స్పరెంట్. ఇవన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీస్ ఉండడం వలన మనకి ఆ థర్మోమీటర్స్లో చూస్తే ఇది వాడడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ యొక్క మెర్క్యూరీ అనేది చూస్తే సో ఎక్కడ గడ్డగట్టేస్తుందంటే సో ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాండి, -39 డిగ్రీ సెంటిగ్రేడ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పాదరసం ఎక్కడ గడ్డగడుతుందంటే -39. ఎందుకంటే కోల్డ్ కంట్రీస్లో మీకు -60 70 దగ్గర ఏదైనా మనకి టెంపరేచర్ మెజర్ చేయాలనుకోండి, పనికిరాదు ఇది మీకు, ఎందుకంటే ఫ్రీజింగ్ అవుతుంది కదా. కాబట్టి ఈ బిట్ అడిగాడు. అతి శీతల ప్రాంతాల్లో ఓకే ఉష్ణోగ్రత కొలవడం దేన్ని వాడతారు? సో ఈ యొక్క ఆల్కహాల్ థర్మోమీటర్, ఆల్కహాల్ బదులు పాదరసం బదులు దేన్ని వాడతారండి? ఆల్కహాల్ వాడతారండి. ఎందుకు ఆల్కహాల్ వాడతారంటే ఆల్కహాల్ అనేది -115 డిగ్రీస్ వరకు కూడా గడ్డగట్టదండి, ఫ్రీజింగ్ అవ్వదు. అందుకే మనకు ఆల్కహాల్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన భారతదేశంలో డ్రాస్ సెక్టర్లో మీరు ఉన్నారనుకోండి, డ్రాస్ సెక్టర్ కానీ లేదా అంటార్కిటికా కానీ లేకపోతే వెర్కియాన్స్కి ఎంత అండి మనకి? మనం చూస్తే -58 డిగ్రీ 6 డిగ్రీలు ఉంటాయి కదా టెంపరేచర్స్. అలాంటి దగ్గర మీరు కార్తో వెళ్ళారనుకోండి, మీ కార్తో వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? అంత మైనస్ టెంపరేచర్లో మీ కార్లు పనిచేయవు, ఎందుకంటే మీ కార్ రేడియేటర్లో నీరు వేయాలి. మైనస్ టెంపరేచర్లో ఉండేటప్పుడు ఏంటవుద్ది? మీ రేడియేటర్లో నీరు వేసినప్పుడు గడ్డగట్టేస్తుంది. అందుకే దాన్ని మిథైల్ ఆల్కహాల్ అనేది సో కలుపుతారు, కొంత ఆల్కహాల్స్ అని కలుపుతారనమాట. చూస్తే
కాబట్టి మనిషి శరీర ఉష్ణోగ్రతలు అనేవి చూస్తే మనకి ఈ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్లో మనకి కొలత అవుతుంది చూస్తే ఇది రైట్. ఇది మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టెంపరేచర్. ఒకవేళ బిట్ 20 వస్తే అందులోనే ఉంటుంది. ఇంకా మ్యాటర్ లేదంటే ఈజ్ డీప్ డిస్కషన్. ఒక టెంపరేచర్ దగ్గర ఒక రోజు అవుతుంది క్లాస్ రైట్. అదే మీరు గ్రూప్ 1 సివిల్స్ కానీ నేను చెప్పేటప్పుడు సో ఓన్లీ ఉష్ణోగ్రత దగ్గరే 1 డే అంటే అట్లీస్ట్ 6 to 7 hours ఆగిపోతుంది క్లాస్ అనేది చూస్తే. అంత ఎక్స్పెన్షన్ ఉంది, మనకి అంత అవసరం లేదు. అవన్నీ కట్ చేసి నేను పెట్టేస్తాను ఇక్కడ తీసుకొచ్చి రైట్. ఇప్పుడు ఇండియన్ జియోగ్రఫీలో వాతావరణంలో చూస్తే రెండోది మనకు ఉష్ణోగ్రత అయింది కదండి. ఇప్పుడు రెండోది ఏంటండి వర్షపాతం చూద్దాం. ఓకేనా, వర్షపాతం రైట్. ఈ వర్షపాతంకి వచ్చేసరికి మనకి రైన్ఫాల్. ఈ రైన్ఫాల్ అనేది సాధారణంగా మనకి ఇంతకుముందు ఒకసారి అడిగిన ప్రశ్న ఏంటంటే వర్షపాత పరిమాణాన్ని దేంతో కొలుస్తారు? రెయిన్ గేజ్. ఇంగ్లీష్లో తెలుగులో కూడా అలాగే ఇచ్చారు రెయిన్ గేజ్. ఈ రెయిన్ గేజ్తో మనకి కొలుస్తారండి రైట్. ఈ రెయిన్ గేజ్తో మనకి కొలవడం జరుగుతుంది. చూస్తే ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం పడిందని తెలుసుకోవడానికి రెయిన్ గేజ్ రైట్. అయితే ఇప్పుడు ఈ వర్షపాతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఒకటి సహజ వర్షపాతం అండి. ఈ సహజ వర్షపాతం అంటే ఇస్ ఎ న్యాచురల్ రెయిన్ఫాల్, దానికంతా అదే పడేది. రెండోది ఏంటంటే కృత్రిమ వర్షపాతము. ఆర్టిఫిషియల్ రెయిన్ఫాల్ కృత్రిమ వర్షపాతం మనం కురిపించాలి, అది పడదు. ఇప్పుడు ఈ కృత్రిమ వర్షపాతం కోసం మనం మాట్లాడదామండి ఒకసారి. ఈ కృత్రిమ వర్షపాతంకి వచ్చేసరికి సాధారణంగా ఈ కృత్రిమ వర్షపాతం అనేది ఎలాగంటే సాధారణ మేఘాలు అనేవి ఫుల్గా ఉంటాయి కానీ వర్షం రాదు. ఎందుకు రాదంటే ఈ మేఘాలు అనేవి వాటర్ మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉండడం వల్ల ఏమవుతాయంటే ఇక్కడ ఇవి ఏంటంటే కండెన్సేషన్ ప్రాసెస్ జరగదు. అంటే నీటి అణువులు ఒకదానికొకటి అతుక్కుపోతే అప్పుడు ఏమవుతుందండి ఆ నీటి అణువు బరువు పెరిగి కింద పడుతుంది. తక్కువ నీటి అణువులు కానీ అతుక్కుపోయి అనుకోండి, కండెన్సేషన్ జరిగాయి అనుకోండి వర్షం పడుతుంది. ఇంకా ఎక్కువ నీటి అణువులు కానీ కండెన్సేషన్ జరిగాయి అనుకోండి వడగండ్లు పడతాయి. ఇంకా ఎక్కువ కండెన్సేషన్ జరిగాయి పెద్ద పెద్ద మంచుగడ్డలే పడిపోతాయి కదా. ఇవన్నీ కూడా చూస్తే అయితే మేఘాల్లో మనకి ప్రిసిపిటేషన్ ఆర్ద్రత లేదా తేమ ఎక్కువ ఉండేటప్పుడు అవి అలా యూతుపోతే ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆ మేఘాల్లో ఉన్న నీటిని మనం పిండుకోవడం, దాన్నే కృత్రిమ వర్షపాతం. ఆ పిండుకునే దాన్నే మనం ఏంటంటే క్లౌడ్ సీడింగ్ అని చెప్తాం. మేఘమథనము ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో మేఘమథనం చేసేటప్పుడు సాధారణంగా దాన్ని మనం ఏంటండి దేన్ని వాడతామంటే సిల్వర్ అయోడైడ్ వాడతామండి రైట్. సిల్వర్ హ్యాలైడ్స్ ఏమైనా సరే కండెన్సేషన్ ప్రాసెస్ ఈజీగా జరిగిపోతుంది. అయితే ఈ కృత్రిమ వర్షపాతం ఎన్ని విధాలుగా మనం కురిపించవచ్చు అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళండి ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళి మనకి ఏంటంటే సో ఆటోమేటిక్గా అక్కడ పొగ పెట్టేవాళ్ళు. ఏంటి సిల్వర్ హ్యాలైడ్ పొగ పెడితే ఆ పొగ వెళ్ళి సో మనకి ఆటోమేటిక్గా ఆ మేఘాలపైకి వర్షం వచ్చేది. కానీ ఇక్కడ అది రేరు. కారణం ఏంటంటే నువ్వు పొగ పెట్టేటప్పుడు ఏమవుతుందండి ఆ విండ్ ఫోర్స్ ఉంటే అలా పోతామండి. రెండోది ఏంటంటే మనకి మేఘాల్లో తారాజువుల్లో పెట్టి బ్లాస్ట్ చేయడం, అది పెద్దగా డజంట్ గివ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రైట్. సో థర్డ్ వన్ ఏంటంటే విమానాల ద్వారా వెళ్ళి దాని మీద స్ప్రే చేసేయడం, ఇది ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. చూస్తే ఇంతవరకు మనకి అప్పుడు రఘువీరారెడ్డి గారు మనకి వ్యవసాయ శాఖ మంత్రి ఉండేటప్పుడు అనంతపూర్లో చేశారు ఈ యొక్క ప్రయోగం అనేది. చూస్తే అఫ్ కోర్స్ అక్కడ విండ్ ఫోర్స్ ఎక్కువ, కర్నూలులో వెళ్ళి వర్షం పడింది వేరే విషయం. అలాగే ఒకప్పుడు చూశారు మనకి వరుణ యాగం, వర్షాలు పడకపోతే వరుణ యాగం చేస్తే వర్షం వస్తుంది అంటారు. అది సైంటిఫిక్ ప్రిన్సిపల్. అది కూడా ఏంటి కొన్ని నెలల పాటు యాగాలు చేస్తారు. యాగాలు చేసేటప్పుడు నెయ్యి వేస్తారు, కొన్ని వనమూలికలు కాల్చేటప్పుడు అవి హైగ్రోస్కోపిక్ న్యూక్లియర్గా పనిచేస్తాయి. ఆ పొగ అనేది హైగ్రోస్కోపిక్ న్యూక్లియర్ అంటే ఏంటండి ఆర్ద్రత గ్రహణశీలి కణాలు అంటే ఏంటి నీటి అణువును దగ్గర చేసే గుణం ఉన్న దేన్నైనా సరే హైగ్రోస్కోపిక్ న్యూక్లియర్ అని చెప్తాము.
ఆర్ద్రత గ్రహణశీలి కణాలు. అలాగ ఆర్ద్రత గ్రహణశీలి కణాలు అలా చేయడం వల్ల వర్షం కండెన్సేషన్ ప్రాసెస్ జరిగి మనకి వర్షం పడేది, రైట్. అలాగే ఇంద్ర సినిమాలో సో యాగం చేస్తే ఎంబడబడింది అట్లా కాకుండా కొన్ని నెలల పాటు చేసేవాళ్ళని మనం చూస్తే అది చూస్తే కృత్రిమ వర్షపాతం, రైట్. సో ఇక్కడ చూస్తే మనకి ఈ సహజ వర్షపాతం న్యాచురల్ రైన్ఫాల్. ఈ న్యాచురల్ రైన్ఫాల్ ఎలా పడుతుందంటే సాధారణంగా మనకి భూమి మీద ఉన్న నీటి వాటర్ బాడీస్ అన్ని వేడెక్కుతాయి. 26 సెంటిగ్రేడ్ ఉంది టెంపరేచర్, దెన్ వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్. కాబట్టి ఆ వాటర్ వేపర్ అలా పైకి వెళ్ళి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి క్లౌడ్ ఫార్మేషన్కి చల్లని గాలి సోకేటప్పుడు ఆటోమేటిక్గా చూస్తే మనకి వర్షం అనేది పడుతుంది. అది సహజ వర్షపాతం. ఈ సహజ వర్షపాతం అనేది ఎన్ని రకాలు చేయొచ్చండి. ఒకటి సంవహన వర్షపాతము. సంవహన వర్షపాతం అంటే కన్వెక్షనల్ రైన్ఫాల్. రెండు పర్వతీయ వర్షపాతం. ఓరోగ్రఫిక్ రైన్ఫాల్. మూడు చక్రవాత వర్షపాతం. సైక్లోనిక్ రైన్ఫాల్. ఇవి మూడు రకాలైనటువంటి రైన్ఫాల్స్ అంటే. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రశ్న అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చూస్తే ఇక్కడైతే అయితే మూడింటి కోసం మనం ఒకసారి స్టడీ చేసేద్దామండి. అయితే ఇక్కడ ముందు సంవహన వర్షపాతం అనేది నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఈ సంవహన వర్షపాతం అంటే కన్వెక్షనల్ రైన్ఫాల్. వాట్ ఈస్ ఎ కన్వెక్షన్ ప్రాసెస్? సంవహన ప్రవాహం అంటే ఏంటి అంటే భూమిపైన ఉష్ణోగ్రత పడుతుందండి. భూమిపైన ఉష్ణోగ్రత పడేటప్పుడు భూమి ఉష్ణోగ్రత గ్రహించిన ఉష్ణోగ్రత మళ్ళీ భూమి విడిచిపెట్టేటప్పుడు ఈ సరౌండింగ్ ఉన్నటువంటి ఎయిర్ లేయర్స్ అనేవి వేడెక్కుతాయండి. ఈ సరౌండింగ్ ఉన్నటువంటి ఎయిర్ లేయర్స్ అనేవి వేడెక్కి ఆ వేడిగా అలా పైకి వెళ్ళిపోతుంది. చూస్తే రైట్, ఆ వేడిగల పైకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కింద డిసెండ్ అవుతుంది. దట్ ఈస్ అ కన్వెక్షనల్ ప్రాసెస్. అది ఎయిర్కి వచ్చేసరికి గాలికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ వర్షపాతంకి వచ్చేసరికి ఏంటంటే మన భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కదా. ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చూస్తే నీరు ఆవిరవుతుంది. ఆ నీటి అలా వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి కూల్ అయ్యి వర్షం పడుతుంటుంది. దాన్ని సంవహన వర్షపాతము అంటే ప్రతిరోజు భూమధ్య రేఖ ప్రాంతాల్లో పడే వర్షపాతాన్ని, సాయంత్ర సమయంలో పడే వర్షపాతాన్ని సంవహన వర్షపాతము. ఇప్పుడు కూడా మనకి సముద్ర తీరాల్లో పర్వతాల దగ్గర కొండలో సంవహన వర్షపాతం పడుతుంటుంది చూస్తే, మధ్యాహ్న సమయంలో చూస్తే. అయితే ఈ సంవహన వర్షపాతం అనేది ఎక్కువగా మనకి ఇండోనేషియాలో ఉన్నటువంటి ఐలాండ్స్లో పడుతుంది. అందులో బోగోర్ అని ఒక ఐలాండ్ మీకు చెప్తాను. అన్ని దాంట్లో పడుతుంది కానీ ఈ బోగోర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. 322 రోజులు పడుతుంది సంవత్సరంలో వర్షం. చూడండి ప్రతిరోజు ఈవినింగ్ కూడా. ఆ భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం అది. నీవు ఎక్కడున్నా సరే నీకు వింటర్ సీజన్ అని, సమ్మర్ సీజన్ అని, రైనీ సీజన్ ఉంటాయి. ఆల్మోస్ట్ సీజన్స్ అన్ని యాబ్సెంట్. భూమధ్య రేఖ దగ్గర ఏ సీజన్ నీకు ఉండదు. పగలు 27, రాత్రి 23, 24, 25 అంటే 4-5 డిగ్రీలు డిఫరెన్స్ ఉంటుంది. రైట్, అయితే ఆ కండిషన్ మనకు ఇప్పుడు సంవహన వర్షపాతం అది. ఇప్పుడు రెండోది ఏంటంటే పర్వతీయ వర్షపాతం. ఈ పర్వతీయ వర్షపాతంకి వచ్చేసరికి ఓరోగ్రఫిక్ రైన్ఫాల్. ఈ ఓరోగ్రఫిక్ రైన్ఫాల్కి వచ్చేసరికి అంటే ఓరాలజీ అంటే ద స్టడీ ఆఫ్ మౌంటైన్స్. ఓరాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ మౌంటైన్స్ ఇస్ కాల్డ్ ఓరాలజీ. అయితే పర్వతీయ వర్షపాతం అంటే ఏంటంటే సో ఏదైనా పర్వతం ఉందనుకోండి, ఏదైనా పవనాలు వీచేటప్పుడు ఆ పవనాలు వీచే దిశలో పర్వతాలు అడ్డొచ్చినప్పుడు సో వచ్చే వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతము అని చెప్తామండి. సాధారణంగా మనకి భారతదేశంలో మాన్సూన్స్ తీసుకునే పవనాలు అంటే డ్రై విండ్స్ కాదండి, మాయిశ్చర్తో ఉన్నటువంటి పవనాలు రావాలి. మన సముద్రం పైన వస్తాయి నైరుతి పవనాలు. ఇలా భారతదేశంలో చూస్తే వెస్టర్న్ ఘాట్స్ తాకాక పైకి ఇలా లేస్తాయండి. పైకి లేచి కండెన్సేషన్ జరిగిపోతాయి. కండెన్సేషన్ ప్రాసెస్ జరిగి, కండెన్సేషన్ ఏంటంటే ద్రవీభవనం జరిగి పర్వతం ముందు విపరీతమైన వర్షం వచ్చేస్తుందండి. కాబట్టి పర్వతం ముందు ఎంత అండి 150 సెంటీమీటర్స్ ప్లస్ అనేది ఉంటుందండి. ఒక్కోసారి 150 సెంటీమీటర్స్ ప్లస్ ఉంటుంది పర్వతం ముందు. కాబట్టి పర్వతాలు అడ్డు రావటం వల్ల వచ్చే వర్షపాతాన్ని పర్వతీయ వర్షపాతము. డ్యూ టు ద అబ్స్ట్రక్షన్ ఆఫ్ మౌంటైన్స్ ద రైన్ఫాల్ అక్కర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఓరోగ్రఫిక్ రైన్ఫాల్. కాబట్టి ఇక్కడ పర్వతం ముందు వైపు చూస్తే దీన్ని ఏమని చెప్తామండి, పవనాల యొక్క దిశ. కాబట్టి పవన అభిముఖ దిశ ఇది. ఈ పవన అభిముఖ దిశలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. దీన్ని విండ్ ఓవర్ సైడ్.
దీన్నే విండ్ వర్డ్ సైడ్, పవన్ అభిముఖ దిశలో చూస్తే అత్యధిక వర్షపాతం అనేది మనకి వస్తుందండి. ఈ పర్వతాల పక్కన చూస్తే రైట్ తక్కువ వర్షపాతం, ఒక 50 సెంటీమీటర్లు 60-70 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. తక్కువ వర్షపాతం పర్వతం వెనక్కి సైడ్ చూస్తే దీన్ని లీవార్డ్ సైడ్ లేదా పవన పరాన్ముఖ దిశ పరాన్ముఖ దిశలో తక్కువ వర్షపాతం వస్తుంది. ఒక 50 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దాన్నే వర్షఛాయా ప్రాంతము. రైట్, చాలా ఇంపార్టెంట్. వర్షఛాయా ప్రాంతము, రైన్ షాడో రీజియన్, వర్షఛాయా ప్రాంతం లేదా రైన్ షాడో రీజియన్ అని చెప్తామండి. ఈ షాడో రీజియన్ తక్కువ వర్షపాతం అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతాలు ఏంటంటే మేఘాలయాల్లో ఉన్నటువంటి కాశీగార జయంతి కొండలు ఉన్నాయి కదా, అందులో కాశీ కొండలను తాకి అక్కడ మ్యాసిన్ డ్రామ్లో అత్యధిక వర్షపాతం పడుతుంది. ఆ కొండలు వెనక ఉన్నటువంటి షిల్లాంగ్లో చూస్తే మైన్యూట్ ఒక 60-70 సెంటీమీటర్లు పడుతుంది. ముందు చూస్తే 1200 సెంటీమీటర్లు. అంటే మీకు అర్థమవుతుంది కదా, అదనమాట. అలాగే మనకి ఇండియాలో చూస్తే ఇలా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఈ పక్క రాయలసీమ కానీ ఇప్పుడు తమిళనాడు కానీ ఇక్కడ వెదర్బై ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తే ఇలాంటి షాడో రీజియన్లో ఉన్నవి. దీన్ని పర్వతీయ వర్షపాతం అని చెప్తామని చూస్తే. ఇప్పుడు మూడోది ఏంటంటే సైక్లోనిక్ రెయిన్ఫాల్ అండి. సైక్లోనిక్ రెయిన్ఫాల్, చక్రవాత వర్షపాతం. ఈ చక్రవాత వర్షపాతం అంటే ఏంటంటే తుఫాన్లు వచ్చేటువంటి వర్షపాతం చక్రవాత వర్షపాతం అని చెప్తామండి. సైక్లోనిక్ రెయిన్ఫాల్. ఈ సైక్లోనిక్ రెయిన్ఫాల్ చూస్తే సాధారణంగా తుఫాన్లు అనేవి వచ్చేటప్పుడు మనకి వస్తాయి. మరి ఈ తుఫాన్లు అనేవి చూస్తే ఎన్ని రకాలు తెలియాలి మనకి. ఈ తుఫాన్లు చూస్తే మనం సాధారణంగా తెలియాలంటే అక్షాంశాలు రేఖాంశాలు తెలియాలి. సో నెక్స్ట్ టాపిక్ అక్షాంశాలు రేఖాంశాలు చెప్తాం కాబట్టి ముందు దీనికోసం ఇంట్రడ్యూస్ చేసేస్తాను ఇక్కడే. రైట్, సాధారణంగా చక్రవాత వర్షపాతం, రైట్, చక్రవాతాలు ఏర్పడడం వల్ల వచ్చే వర్షపాతం చక్రవాత వర్షపాతం లేదా సైక్లోనిక్ రెయిన్ఫాల్ అని చెప్తామండి. రైట్, కాబట్టి సైక్లోనిక్ రెయిన్ఫాల్. కాబట్టి ఈ సైక్లోనిక్ రెయిన్ఫాల్ వస్తుంది కాబట్టి ఇక్కడ సైక్లోన్స్ కోసం నేను మాట్లాడేస్తాను ఒకసారి. ఇప్పుడు సైక్లోన్స్ అనేవి చూస్తే ఎన్ని రకాలుగా ఉంటాయి. రైట్, సైక్లోనిక్ రెయిన్ఫాల్ అన్నాం కదా, మరి ఎందుకు ఇక్కడ సైక్లోన్స్ జస్ట్ ఒకసారి మాట్లాడదాం. ఇది సైక్లోన్స్ అని డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం ఫుల్గా ఉన్నాయి కదా, అవసరమైతే అక్కడ దానికోసం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. రైట్, కాబట్టి సైక్లోన్స్ చక్రవాతాలు. సైక్లోన్స్ అనేవి చూస్తే మనకి చూడండి, ఒక్కసారి బొమ్మ వేస్తాను. గ్లోబ్, ఇది భూమధ్య రేఖ, ఇది కర్కాటక రేఖ, ఇది మకర రేఖ. 23.5 డిగ్రీలు నార్త్లో ఉంటుంది, 23.5 డిగ్రీలు సౌత్లో ఉంటుంది. ఈ కర్కాటక రేఖ మకర రేఖ చూస్తే ఈ మధ్య ప్రాంతాన్ని మనం ఏంటంటే ఉష్ణమండలం అని చెప్తామండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ఈ రెండింటి మధ్యలో ఉంది. ఓకే, దాన్ని ఉష్ణమండలం లేదా ట్రాపికల్ జోన్ లేదా అయిన రేఖా మండలం. ఎన్ని తెలుగు, ఇది ఇంగ్లీష్ అది. రైట్, కాబట్టి ఈ మధ్యలో ఏర్పడే తుఫానుల్ని ఉష్ణమండల తుఫానులు అని చెప్తామండి. ఏంటండి, ఉష్ణమండల తుఫాను, ఈ మధ్యలో ఏర్పడే తుఫానుని. మరి ఇక్కడ నుంచి 66.5 డిగ్రీస్ ఉందనుకోండి, ఇదంతా కూడా మనకి సౌత్లో చూస్తే ఇక్కడ 66.5 డిగ్రీస్ సౌత్లో ఉందనుకోండి, ఇది నార్త్ అండి. ఈ ప్రాంతాన్ని ఏమని చెప్తామండి, సమశీతోష్ణ మండలము, టెంపరేట్ జోన్ అని చెప్తామండి. అక్కడ కూడా సైక్లోన్స్ ఏర్పడతాయండి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే సమశీతోష్ణమండల తుఫాన్లు మనకి లేవండి, ఉష్ణమండల తుఫాన్లే మనకున్న. అయినప్పటికీ రెండు ఒకసారి మనం మాట్లాడేద్దాం. ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, అందరూ కూడా దయచేసి కంటిన్యూటీగా చూడండి ఒకసారి. ఎందుకంటే కట్ చేస్తే వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్తే కనెక్టివిటీ తప్పిపోతుంది. సో తప్పిపోకుండా నేను చేస్తున్నాను. కాబట్టి సైక్లోన్కి వచ్చేసరికి ఒకటి ఉష్ణమండల తుఫానులు అంటే ట్రోపికల్ సైక్లోన్స్ అండి. నేను ఉష్ణమండల తుఫాను లేదా ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్తామండి. ఇది రెండోది ఏంటంటే టెంపరేట్ సైక్లోన్స్ అండి. ఈ టెంపరేట్ సైక్లోన్స్ అంటే ఏంటండి, సమశీతోష్ణ మండలంలో ఏర్పడే తుఫానుల్ని టెంపరేట్ సైక్లోన్స్ అని చెప్తామండి. అయితే ఈ ఉష్ణమండల తుఫాన్లు అనేవి ఎక్కడి నుంచి ఏర్పడతాయండి, సాధారణంగా పైన కర్కట రేఖ, కింద మకర రేఖ. సో 0 to 23.5 డిగ్రీస్ నార్త్, 23.5 డిగ్రీస్ సౌత్, ఈ మధ్యలో ఏర్పడేటువంటి ఈ యొక్క తుఫాన్ని ఉష్ణమండల తుఫాన్లు అని చెప్తామండి. అయితే ఈ ఉష్ణమండల తుఫాన్ అనేవి చూస్తే
మనకి ఎలా ఏర్పడతాయి, ఏర్పడే విధానం ఏంటి, ఇది ఏర్పడే విధానం ఏంటి. సో ఇక్కడ మనకి ఎలాగ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం 4 మాటలు మాట్లాడదాం. రైట్. అయితే ఇవి చూస్తే ముందు ఇది ఏర్పడే విధానం చూద్దామండి. ఉష్ణమండల చక్రవాతాలు అనేవి ఏర్పడే విధానం ఎలాగ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఉష్ణమండల చక్రవాతాలు ఏర్పడే విధానం చూస్తే మనకి చిన్నప్పుడు ఒక మాట చదువుకున్నాం. ఏంటంటే భూమి అనేది వేగంగా వేడెక్కుతుంది, వేగంగా చల్లబడుతుంది. నీరు అనేది ఆలస్యంగా వేడెక్కుతుంది, ఆలస్యంగా చల్లబడుతుంది. కాబట్టి రెండింటి మధ్య ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రెషర్ కోసం జస్ట్ మీ అందరూ తెలుసు అనుకుంటా. ఒకసారి 2 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కడైనా సరే ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి అక్కడ పీడనం తగ్గిపోతుందండి. ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి అక్కడ ప్రెషర్ అనేది తగ్గిపోతుందండి. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగిందంటే మనం భూమిపై చూసుకోండి, భూమి ఉష్ణోగ్రత గ్రహిస్తుంది కదా సూర్యుడి నుంచి. ఉష్ణోగ్రత గ్రహించాక భూమి తిరిగి విడుదల చేస్తుంది కదా ఉష్ణోగ్రతని. దాన్ని భూ వికిరణం లేదా టెరెస్ట్రియల్ రేడియేషన్. ఎప్పుడైతే టెరెస్ట్రియల్ రేడియేషన్ మనకి ఇలా భూమి విడుదల చేస్తుందో ఉష్ణోగ్రతని, సరౌండింగ్ ఎయిర్ లేయర్స్ అన్ని వేడికి పైకి వెళ్ళిపోతాయండి. ఇక్కడ గాలి ఉంది, వాతావరణంలో చెప్పినట్టు వాయువులు ఉన్నాయి. ఈ వాయువులు కొంత బరువు ఉంటుంది కదా, ఆ బరువులో చూపే ప్రెషర్ అనమాట. చూస్తే ఆ వాయువులో మన పైన చూపే ప్రెషర్ అని ఎవరు చెప్పారంటే గెలీలీ. సో రీసెర్చ్లో రైట్ వాయువులు కూడా కొంత బరువు ఉంటుందని చెప్పిన మహానుభావుడు ఆయనే. కాబట్టి ఇక్కడ ఈ వాయువులన్నీ పైగా డెన్సిటీ తగ్గిపోయింది, వేడి అయిపోయింది, డెన్సిటీ తగ్గి పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఏముంటుందండి, ఏమి ఉండదు కదా. ఏం లేదంటే అంటే బరువు తగ్గింది కదా, అల్పపీడనం ఏర్పడుతుంది. అందుకే ఉష్ణోగ్రత పెరిగితే మన పీడనం అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం బెలూన్ ఊదామనుకోండి, నోటితో గాలి బెలూన్ ఎగురుతా ఉంది వాతావరణంలో. ఎగరేస్తే ఎందుకు ఎగురుతుంది? నువ్వు నోటి నుంచి ఊదే గాలి వేడి గాలి కాబట్టి దాని డెన్సిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి వాతావరణంలో చుట్టూ ఉన్న దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అలా ఎగురుతుంది. అదే బెలూన్ చల్లని గాలి నువ్వు పంపింగ్ చేసి చూద్దాం ఎగురుతుంది లేదా, నీ కాళ్ళ దగ్గరే ఉంటుంది చూస్తే కదా. కాబట్టి ఎక్కడైతే టెంపరేచర్ పెరుగుతుందో అక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది కదా. కాబట్టి భూమి వేగంగా వేడెక్కిందనుకోండి, వేడెక్కితే భూమి అంతా మనకి లో ప్రెషర్ ఏర్పడిపోతుంది భూమి పైన. చూడండి, ఇది ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నీకు మాన్సూన్ మెకానిజం అర్థం అవ్వాలంటే ఇదే బేస్ అండి. ఈ బేస్ నీకు అర్థం కాకపోతే లేదండి. అలాగే అక్షాంశాలు రాకాంశాలు దగ్గర అసలే రాదండి. రైట్. ఎక్కడైనా టెంపరేచర్ పెరిగితే మనకి ప్రెషర్ అనేది తగ్గిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఉష్ణమండలంలో చూస్తే భూమి నీరు ఒకే విధంగా వేడెక్కకపోవడం వల్ల మనకి ఈ యొక్క సైక్లోన్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఏంటండి, ఈ ఉష్ణమండల తుఫాన్లు ఏర్పడాలంటే ఏంటి కావాలి? ఒకవైపు భూమి కావాలి, రెండో వైపు నీరు కావాలి. అంతేగా. మొత్తం నీరు ఉందనుకోండి, మొత్తం నీరు ఉంటే ఏర్పడతాయి తుఫాన్లు? ఏర్పడవు. ఎందుకు ఏర్పడవు? మొత్తం నీరు ఉంటే ఒకేలాంటి టెంపరేచర్, ఒకేలాంటి ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్లో డిఫరెన్స్ ఉంటుంది కదా. మరి ప్రెషర్లో డిఫరెన్స్ లేకపోతే నీ సైక్లోన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? అవు. అందుకే మీకు పసిఫిక్ మహాసముద్రాన్ని ప్రశాంత మహాసముద్రం అని చెప్పి చదువుకుంటారు కదా జీకేలో. ప్రశాంత మహాసముద్రం ఎందుకు అన్నారండి? అక్కడ తుఫాన్లు ఏర్పడవు కాబట్టి. ఎందుకు తుఫాన్లు ఏర్పడవు? మొత్తం సముద్రం నీరు భూమి లేదు కదా, అంత సముద్రం ఎంత నీరే కాబట్టి సైక్లోన్స్ అనేవి మనకి ఏర్పడవు. అందుకే ప్రశాంత మహాసముద్రానికి పసిఫిక్ మహాసముద్రానికి ప్రశాంత మహాసముద్రం అని చెప్తాం కదా. ఆ పసిఫిక్ మహాసముద్రం పేరు ఎవరు పెట్టారో తెలుసండి? ద వరల్డ్ నావిగేటర్ మ్యాజిలాన్. మొత్తం చూస్తే ఆయన పేరు పెట్టడం జరిగింది. చూస్తే రైట్ ప్రశాంత మహాసముద్రం అని చెప్తాం కదా, అక్కడ తుఫానులు రావండి. అయితే ఇప్పుడు ఈ ఉష్ణమండల చక్రవాతాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తామండి. హిందూ మహాసముద్రంలో మీకు తెలిసిందే కదా చక్రవాతాలు అని చెప్తాం. చక్రవాతాలు, సైక్లోన్స్. హిందూ మహాసముద్రంలో సైక్లోన్స్. చైనా సీలో సౌత్ చైనా సముద్రంలో టైఫూన్స్. రైట్, టైఫూన్స్. చూడండి, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రపంచంలో పెద్ద సముద్రం ఏదంటే టపాలం అని చెప్పేది పసిఫిక్ అని చెప్తారు మీరు, అవునా? కాదు, మహాసముద్రంలో పెద్దది పసిఫిక్, బట్ సముద్రంలో సౌత్ చైనా సీ పెద్దది, గుర్తుంచుకోండి ఒకసారి. అలాగే చూస్తే మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చూస్తే అంటే హరికేన్స్. వాట్ ఈజ్ ఎ గల్ఫ్? ఇండియన్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీలో చూద్దాం. రైట్. సో గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అలాగే చూస్తే మనకి ఆస్ట్రేలియాలో చూస్తే విల్లీ విల్లీస్ అని చెప్పడం జరుగుతుంది. అన్నీ రాస్తుంటే వాయిస్ ద్వారా మీరు రాసుకోండి ఒకసారి, ఎందుకంటే అన్నీ రాస్తుంటే మనకి ఈ వీడియో లెంగ్త్ పెరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో చూస్తే హరికేన్స్ అని చెప్తామన్నీ కూడా ఉష్ణమండల చక్రవాతాలు. కాబట్టి ఉష్ణమండల చక్రవాతాలలో చూస్తే నెక్స్ట్ ఏంటండి, టార్నిడో. టార్నిడోస్ లేదా టోర్నడోలు రైట్, టార్నిడోస్. ఈ టోర్నిడోస్లో చూస్తే ఈ టోర్నడోలు ఎలా ఏర్పడుతుంది, ఇదిగో ఉష్ణమండలమే, కాకపోతే సమశీతోష్ణమండల తుఫాను యొక్క ప్రభావం దీని మీద కొంత ఉంటుంది కదా. కాబట్టి ఇది చూస్తే టోర్నడోలు ఎక్కడ ఎక్కువగా ఏర్పడతాయంటే అమెరికాలో, యుఎస్ఏలో చూస్తే ఎక్కువగా ఏర్పడతాయండి టోర్నడోలు. చాలా ఇంపార్టెన్స్ ఇది చూసుకోండి. గతసారి ఇక్కడ అడిగాడు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా నష్టం చేకూర్చేది ఏదైనా ఉందంటే అది ఏంటంటే టోర్నడోలే రైట్. దీనికోసం మాట్లాడతాం 2 నిమిషాలు. అయితే ఈ టోర్నడోస్ అనేవి చూస్తే మనకి ఎక్కడ అమెరికాలో మిసిసిపి వ్యాలీ అండి ఎక్కువ ఫార్మేషన్ అవుతాయండి. ఈ మిసిసిపి వ్యాలీలో చూస్తే మనకి ఎక్కువగా ఫార్మేషన్ జరుగుతాయి. కారణం ఏంటో చాలా ఉంది, అది మనకి అవసరం లేదు. అయితే ఈ టార్నడోస్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అసలు సైక్లోన్ అంటే ఏంటండి, ద సెంటర్ ఈస్ ద లో ప్రెషర్ అండ్ సరౌండెడ్ బై హై ప్రెషర్, అంతే కదా. సైక్లోన్ అంటే ఏంటండి, ద సెంటర్ ఈస్ ద లో ప్రెషర్ సరౌండెడ్ బై హై ప్రెషర్. మధ్యలో అల్పపీడనం ఉండి చాలా ఇంపార్టెంట్ ఇది రైట్. మధ్యలో అల్పపీడనం ఉండి దాని చుట్టూ అధిక పీడన మండలాలు గల ప్రాంతాలని, దాని చుట్టూ అధిక పీడనం గల మండలాలను చూస్తే సైక్లోన్ అని చెప్తాం సాధారణంగా రైట్, సైక్లోన్. కాబట్టి ఇక్కడ అన్ని సైక్లోన్స్ ద సెంటర్ ఈస్ ద లో ప్రెషర్, whereas tornadoes లో at the center is the very strong low pressure, కాబట్టి సో వెరీ స్ట్రాంగ్ లో ప్రెషర్ అవ్వడం వల్ల ఈ టార్నడోస్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఈ వెరీ స్ట్రాంగ్ లో ప్రెషర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, భూమిపై నీరు ఉంటుంది కదా, సపోజ్ షాలో వాటర్స్ ఉన్నాయి, లో తక్కువ ఉన్న నీరు ఉందనుకోండి, ఈ షాలో వాటర్స్ ఉండేటప్పుడు ఈ టార్నడో ల్యాండ్ అయిందనుకోండి, ఈ నీటిని ఇలా పైకి తీసుకెళ్ళిపోతుందండి రైట్. అంటే కింద నీరు అనేది ఒక స్తంభం మాదిరిగా పైకి వెళ్ళి చూసారా, దాన్ని వాటర్ స్పౌట్స్ లేదా జలస్తంభాలు అని చెప్తారండి. ఏంటంటే జలస్తంభాలు. ఇక్కడ ప్రశ్నలు అడగవచ్చు, ఏ చక్రవాతాల్లో ఏ తుఫానులో జలస్తంభాలు ఏర్పడతాయి అంటే టార్నడోస్లో. అందుకే ఇన్ఫ్యాక్ట్ ఏమంటారు, చేపల వర్షం అంటారు. ఇక్కడ నీరుతో పాటు వెళ్ళిపోతాయి, ఆ ప్రెషర్ తగ్గాక ఎక్కడో నీరు వర్షం పడుతుంది, ఆ దీంతో పాటు వెళ్ళే చేపలు పాములన్నీ నీ ఇంటి ముందు పడతాయి రైట్. కాబట్టి చూస్తే ఇలాంటప్పుడు చూస్తే రోడ్డు పైన బస్సు వెళ్తుంది అనుకోండి, అంతా బస్సుని తీసుకుపోతుంది పైకి. ఇవన్నీ కూడా మీకు టార్నడోస్ ఎఫెక్ట్ అని ఒకసారి కొట్టండి. ఒకసారి ఇవి గరాట ఆకారంలో ఫార్మ్ అవుతాయి చూస్తే ఒకసారి మీకు యూట్యూబ్లో దీన్ని కొట్టి చూడండి ఒకసారి, క్లారిటీ మీకు వస్తుంది రైట్. అయితే ఇప్పుడు చూస్తే ఈ ట్రాపికల్ సైక్లోన్స్. కాబట్టి ఈ ట్రాపికల్ సైక్లోన్స్ చూస్తే మనకి ఏంటంటే, భూమి నీరు ఒకే విధంగా వేడెక్కకపోవడం అని ఏర్పడతాయి, డిఫరెంట్ పేర్లతో దీన్ని మనం పిలవడం జరుగుతుంది. అసలు సైక్లోన్ అంటే ఏంటి, తుఫాన్ అంటే ఏంటి డెఫినేషన్, వాట్ ఈస్ సైక్లోన్? తుఫాన్ అంటే సాధారణంగా at the center is the low, just పరిచయం చేశాను కదా మీకు. తుఫాన్ మీన్స్ at the center is the low pressure and surrounded by high pressure. కాబట్టి ఎప్పుడు కూడా విండ్స్ అనేవి ఎక్కడి నుంచి వేస్తాయండి, హై ప్రెషర్ ఏరియాస్ నుంచి లో ప్రెషర్ ఏరియాస్ వైపు వేయడం జరుగుతుంది కదా. హై ప్రెషర్ ఏరియాస్ నుంచి లో ప్రెషర్ ఏరియాస్ వైపు మనకి విండ్స్ అనేవి మనకి వేయడం జరుగుతుంది చూస్తే. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఈ విండ్స్ అనేవి లో ప్రెషర్ ఏరియా చివరి కూడా ఇలా వస్తుంటాయి అన్నమాట. అందుకే నీరు అనేది ఇలా తిరుగుతుంటారు చూస్తే అక్కడ మేఘాలు అనేవి. ఇప్పుడు చూడండి, మనకి వాతావరణ నివేదికల్లో భూమి నుంచి 7 కిలోమీటర్ల, సముద్రం పైన 7 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవిర్భవించింది అంటాడు. వాట్ ఈస్ అ ట్రఫ్? ట్రఫ్ మీన్స్ సముద్రంలో ఉన్న నీరు వేడెక్కి ఆ నీటి ఆవిరి ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో ఒక 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో అలా స్టాగ్నెంట్గా ఉందనుకోండి, దట్ ఈస్ ఏ ఉపరితల ద్రోణి. ఈజ్ ఎ ట్రఫ్ అని చెప్తాం. ఆ ఉపరితల ద్రోణి అనేది సో ఇప్పుడు ఏర్పడింది అనుకోండి, ఇక్కడ హై ప్రెషర్ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ చుట్టూ ఉంటాయి కదా, అక్కడ నుంచి విండ్స్ అనేవి వస్తాయి. హై ప్రెషర్ ఏరియాస్ నుంచి లో ప్రెషర్
అప్పుడు మేఘాల్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తుఫాను ఆవిర్భవించింది అని మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు తుఫాను మేఘాలని కూడా చూద్దాం ఒకసారి. అయితే తుఫాను ఆవిర్భావంగా మనం చెప్తాం. అయితే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే విండ్స్ అనేవి ఎక్కడ నుంచి జరగండి? విండ్స్ అంటే అధిక పీడన మండలం నుంచి అల్పపీడన మండలంపై వేస్తాయి. చూస్తే అధిక పీడన మండలం అనేది ఎలా క్రియేట్ అవుతుంది? అల్పపీడన మండలం ఎవరు క్రియేట్ చేస్తారండి? సన్. ఇంకెవరు? సూర్యుడు ఎక్కడుంటే వెర్టికల్ రేస్ పడితే అక్కడ అల్పపీడనం. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కడ అర్థమవుతాయంటే అక్షాంశాలు చెప్తాను కదా, అక్కడ మీకు అర్థమవుతాయి. రైట్. ఎందుకంటే ఈ బేస్ అనేది గ్రూప్ 1 రాసే వాళ్ళకి ఉద్దేశించి కాన్సెప్ట్లో వెళ్దాం ఒకసారి. రైట్. మీరు గ్రూప్ 1 రాస్తారు కదా, నెక్స్ట్ చాలా పెద్ద పోస్టులు ఎక్కువ పోస్టులు పడతాయి. అయితే ఇక్కడ చూస్తే మనకి చూడండి, అల్పపీడనం ఎలా ఏర్పడుతుందండి? ఏదైనా ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరిగితే ఆ ప్రాంతంలో నీరు ఆవిరై సో ఆటోమేటిక్ పైకి వెళ్తుంది, అల్పపీడనం అనేది మనకి ఏర్పడుతుంది. దాని చుట్టూ అధిక పీడన మండలాలు ఉంటాయి కాబట్టి అధిక పీడన మండలం నుంచి ఈ ప్రాంతానికి గాలి అనేది మనకి వేడి జరుగుతుంది కదా. కాబట్టి అప్పుడు చూస్తే మనం సైక్లోన్స్ అనేవి ఆవిర్భిస్తాయి. అయితే సైక్లోన్ అంటే ఏంటి? తుఫాన్ అంటే ఏంటి అంటే సాధారణంగా అట్ ద సెంటర్ ఇస్ ద లో ప్రెషర్ సరౌండెడ్ బై హై ప్రెషర్ వాట్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ తుఫాను మధ్యలో ఉన్న భాగాన్ని, సెంటర్ పాయింట్లో ఉన్న భాగాన్ని ఏమని చెప్తామండి? తుఫాను కన్ను. చాలా ఇంపార్టెంట్ అండి. తుఫాను కన్ను, ద సైక్లోన్ ఐ, ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద లో ప్రెషర్. ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద లో ప్రెషర్ ఇస్ కాల్డ్ సైక్లోన్ ఐ. చూడండి, ఇంగ్లీష్లో రొటేట్ అవుతుంది వర్డ్స్ అనేవి. మ్యాక్సిమం మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను అందరికి కూడా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో సో మీ యొక్క రిప్లై ఇవ్వండి. మీకు ఎలా కావాలంటే అలాగే నేను చెప్తాను. ఓకే. And the center is the low pressure. Okay. The center point of a low pressure is called cyclone I. తుఫాను కన్ను అని చెప్తాం. ఈ తుఫాను కన్ను విస్తీర్ణం పైనే తుఫాను యొక్క ఇంటెన్సిటీ ఆధారపడి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను చూడండి. The intensity of the cyclone is depends on the area of the cyclone I. Area of the cyclone I. ఒక్కోసారి సైక్లోన్ ఐ అనేది ఒక 50 కిలోమీటర్లు ఉండొచ్చు, 60 కిలోమీటర్లు ఉండొచ్చు, ఒకసారి 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండొచ్చు. రైట్. కాబట్టి the intensity of the cyclone is depends on cyclone I. ఈ సైక్లోన్ ఐ చుట్టూ కూడా మనకి ఒక ప్రెషర్ బెల్ట్ అనేది ఏర్పడుతుంది. సో అక్కడ నుంచి మేఘాలైన మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్నే సైక్లోన్ వాల్. దీన్ని సైక్లోన్ వాల్, తుఫాను గోడ. సైక్లోన్ వాల్, తుఫాను గోడ. రైట్. నేను సైక్లోన్ వాల్ అని చెప్తాను, తుఫాను గోడ. రైట్. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఈ తుఫాన్ అనేవి మనం చూస్తే, అయితే ఈ తుఫాను చూస్తే ఉష్ణమండల తుఫాన్లు అనేవి చూస్తే మనకి ఒకసారి బిట్ ఇచ్చారండి గ్రూప్ 2లో కదా. ఏంటంటే ఈ ఉష్ణమండలం ఏర్పడే తుఫాన్లు అనేవి ఏర్పడేటప్పుడు ఈ భూమధ్య రేఖ పైన ఉత్తరార్ధగోళం, కింద ఉన్నంత దక్షిణార్ధగోళం, నార్దర్న్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ విండ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అని అడిగారు కదా సార్ కదా. ఈ విండ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందండి? సో ఉత్తరార్ధగోళంలో ఎక్కువ భూమి, కొండలు, లోయలు ఉంటాయి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్. ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటే కాదు. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రైట్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అప్సవే దిశ. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎందుకంటే క్లాక్ వైజ్ ఇక్కడ అంతా నీరే కదా, భూమి మధ్య కింద చూడండి భూమి తక్కువే కదా, అంతా నీరే కదా. అందుకనమాట ఇది కదా సార్ అడిగడం మ్యాక్సిమం అందరూ తప్పు చేస్తారు. ఎందుకంటే ఏదో ఒక బుక్లో రివర్స్లో రాయడం జరిగింది, అదే బిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ తప్పు చేయడం జరిగింది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, నేను చెప్పింది తప్పు కాదు. రైట్. అయితే ఇది చూస్తే మనకి ఉష్ణమండల తుఫాన్లు అనేవి ఇన్ఫర్మేషన్ ఇదండి. చూస్తే ఇవన్నిటి కూడా తుఫాన్ అనే పేరు ఎవరు పెట్టారండి? హెన్రీ పెడింగ్టన్. హెన్రీ పెడింగ్టన్ కావును కదా. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుతారు. హెన్రీ పెడింగ్టన్ అనేవాడు దీన్ని గ్రీక్లో రాసుకున్నాడు. ఏంటంటే దీన్ని ఈ సైక్లోన్, ఈ సైక్లోన్ అనే పదం దేని నుంచి వచ్చిందండి? సైక్లోస్. సైక్లోస్ అనే గ్రీక్ టర్మ్ నుంచి వచ్చింది కదా. అంటే సైక్లోస్ అంటే ఏంటండి? ఇది కాయిల్స్ ఆఫ్ ఎ స్నేక్. ఇస్ ఎ కాయిల్స్ ఆఫ్ ఎ స్నేక్. కాయిల్స్ ఆఫ్ ఎ స్నేక్ అంటే పాము మెలికల చుట్ట. పాము ఎలా మెలి తిరుగుండగా అలాంటి దాన్ని చూస్తే కాయిల్స్ ఆఫ్ ఎ స్నేక్ అని చెప్తాం. దీన్ని హెన్రీ పెడింగ్టన్ అనేవాడు చెప్పడం జరిగింది. చూస్తే అయితే దీని యొక్క ఇంపాక్ట్ భారతదేశంలో ఎలాగ ఉంటుంది మొత్తం అన్నీ కూడా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో మాట్లాడతాం. రైట్. టెంపరేట్ సైక్లోన్స్. ఈ టెంపరేట్ సైక్లోన్స్కి వచ్చేసరికి చూద్దామండి ఒకసారి. భారతదేశంలో ఏర్పడవు కానీ చూడండి ఒకసారి. ఇది భూమి అండి, ఇది భూమధ్య రేఖ, ఇది ధ్రువ ప్రాంతాలు.
సాధారణంగా భూమధ్య రేఖ దగ్గర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది కదా. భూమధ్య రేఖ దగ్గర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడ వాయువులన్నీ ఏంటంటే వేడెక్కిపోతాయి. వాయువులు వేడెక్కి దాని డెన్సిటీ తగ్గిపోతుంది. డెన్సిటీ తగ్గిందంటే ఎలాగేంటండి పైకి వెళ్తాయి. అలా చూస్తే అంటే భూమధ్య రేఖ దగ్గర జరించినటువంటి వేడి గాలి, ఒక గాలి అనేది ఒక ప్రాంతంలో తక్కువగా ఉందనుకోండి వేడిగాలి అని చెప్తాం. అదే వేడిగాలి మొత్తం ఎక్కువ ఆక్రమించింది అనుకోండి దాన్ని ఉష్ణ వాయు రాశి అని చెప్తాం. ఉష్ణ వాయు రాశి. ఉష్ణ వాయు రాశి అంటే ఏంటండి, ఏదైనా సరే వేడి గాలి ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమిస్తే దాన్ని ఉష్ణ వాయు రాశి. వార్మ్ ఎయిర్ మాస్. వార్మ్ ఎయిర్ మాస్. అలాగే ఇప్పుడు చెప్పండి ధ్రువ ప్రాంతాలు ఏముంటుంది స్టూడెంట్స్? కోల్డ్ ఎయిర్ మాస్. కోల్డ్ ఎయిర్ మాస్. ఇప్పుడు కోల్డ్ ఎయిర్ మాస్కి చల్లగా ఉంటుంది, తక్కువ బరువు ఎక్కువ, డెన్సిటీ ఎక్కువ. కాబట్టి ఇక్కడ అల్పపీడనం ఉంది కదా, ఇలాగ రావడం ప్రయత్నిస్తుంది అన్నట్టు. భూమధ్య రేఖ రావడం ప్రయత్నిస్తుంది. రావడం ప్రయత్నించేటప్పుడు ఒకదానికొకటి ఎదురుగా వచ్చాక చూసారా, ఎప్పుడైతే ఒకదానికొకటి ఎదురుగా వచ్చిందో ఆ రెండు కలవకుండా అలా ఉంటాయి ఫస్ట్, రైట్? అలా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏమని చెప్తామండి? వాతాగ్రము. ఫ్రంట్. ఫ్రంట్ మీన్స్ ఏంటండి? ఏ ట్రాన్సిషనల్ జోన్ బిట్వీన్ వార్మ్ ఎయిర్ మాస్ అండ్ కోల్డ్ ఎయిర్ మాస్. దట్ ఇస్ ఫ్రంట్. అంతే కదండి. ఉష్ణ వాయురాశి శీతల వాయురాశి కలిసే మధ్య సంధి మండలాన్ని మనం ఫ్రంట్ లేదా వాతాగ్రం. ఈ ఫ్రంటల్ రీజియన్ ఏర్పడే తుఫానులనే సమశీతోష్ణ మండల తుఫానులు అని చెప్తాం, రైట్? ఇక్కడ చాలా థియరీస్ ఉన్నాయి. జర్కిన్స్ థియరీ కానీ అవన్నీ కూడా సివిల్ సర్వీస్లో ఒకప్పుడు 60 మార్క్స్ ఇచ్చేవాడు. కట్ చేస్తే మనం మేఘాలు ఎలాగ ఉంటాయి, వీ షేప్డ్ ఎలాగ ఉంటుంది, హెడ్లీ, ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు, రైట్? ఇక్కడ చూస్తే మనకి సైక్లోన్స్ అయ్యాయండి. దెన్ శీతోష్ణస్థితిలో మన తుఫాను టెంపరేచర్ అయింది. సో వర్షపాతం అయింది. దెన్ సైక్లోన్స్ అయ్యాయి. దీని తర్వాత విండ్స్ అనేవి మనం స్టార్ట్ చేద్దాం. ఈ విండ్స్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా అక్షాంశ రేఖాంశాల కోసం స్టడీ చేయాలి. ఎందుకంటే సో క్రిటికల్ కండిషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. చాలా మిరకిల్స్ క్రియేట్ చేయొచ్చు అక్కడ మనం చూస్తే. కాబట్టి దాన్ని మనం ఓకే నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఏదైనా సరే నా వీడియోస్లో చూస్తే స్పీడ్ అవుతున్నా సరే ఏమైనా సరే ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో మీ యొక్క రెస్పాన్స్ ఇవ్వండిమా. నేను మీ అనుగుణంగా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీ సెట్టింగ్స్ ఏం లేవు, జస్ట్ కెమెరా పెట్టి చెప్పేస్తున్నాను, రైట్? సో కొంచెం క్వాలిటీలో 100% ఇస్తాను, మీరు అడ్జస్ట్ అయ్యి సో మీరు వినండి ఒకసారి. అలాగే గ్రూప్ 1 కూడా పేపర్ అనాలిసిస్, నాకు పేపర్ సిలబస్ అనాలిసిస్ పెడతానండి ఒకసారి. సో కొత్త వారు ఎవరైనా సరే వస్తే క్షుణ్ణంగా సిలబస్పై అవగాహన రావాలి. ఆ సిలబస్ని అనాలిసిస్ చేశాక అప్పుడు మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, లేదో మీకు అర్థమవుతుంది. సో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే నోటిఫికేషన్ చాలా లేట్ అవుతాయి. కాబట్టి ఒక 8 మంత్స్ కానీ నాతో పాటు ట్రావెల్ చేస్తే మీరు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఇంతకుముందు చూస్తే గ్రూప్ 1 జాబ్స్ అనేవి మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. ఓకే, మనకి 4 మెంబర్స్కి వచ్చాయి చెప్పాను నా గైడెన్స్లో చూస్తే. అయితే మీరు కూడా ఇప్పుడు కూడా 6 మెంబర్స్ చెప్తున్నాను. 6 మెంబర్స్ 100% వచ్చి తీరుతాయి, డౌట్ లేదు. మేబీ ఎగ్జామ్స్ అనేవి నవంబర్ పోస్ట్పోన్ చేశాడు. ఈ రోజు నవంబర్ పోస్ట్పోన్ చేశాడు. కాబట్టి సో టుడే ఇస్ రైట్. కాబట్టి ఈ వీడియో ఆపద్దాం. సో థ్యాంక్ యూ అండి. రైట్.